ఓకే, కొద్ది నిమిషాలు వాక్యం విందాం. దీని సందర్భంగా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు మీకు మరొకసారి వాక్యం ద్వారా మీకు తెలియచేస్తున్నాను. సరే, ఫోన్ పెట్టారు, నేనేమో కుదురుగుండే టైప్ కాదు. ఆ, వెళ్తాను వస్తాను. ఒకసారి ఇటు చూడండి. ఇది ఏమైనా కనిపిస్తుందా? దీని పేరు కుఫ్. దీని పేరేంటి? కుఫ్. కేయుఎఫ్, కుఫ్. దీని పేరు కుఫ్. ఇదేంటి అంటే అలో ఆ ఆ ఈ ఈలాగా ఈబ్రూలో ఒక లెటర్ పేరు, ఒక అక్షరం పేరు. ఈబ్రూలో ఒక లెటర్ ఉంది, దాని పేరు కుఫ్. దాని పేరేంటి? కుఫ్. కుఫ్ అంటే కాదేశు అని అర్థం. కుఫ్ అంటే ఏంటి? కాదేశు అని అర్థం. అంటే ఆ లెటర్ అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటి అంటే కాదేశు అని అర్థం. ఆ లెటర్కి ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటి అంటే ఆ లెటర్ని కనుక ఒక బొమ్మ రూపంలో మార్చాము అనుకో, ఆ లెటర్ని కనుక ఒక బొమ్మ రూపంలో మారిస్తే ఇదిగో ఇట్లా వస్తుంది చూడండి. ఆ లెటర్ని కనుక ఒక బొమ్మ రూపంలో మారిస్తే, నేనే బొమ్మ వేసాను పొద్దునే, కనిపిస్తుందా మీకు? ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? మోకాళ్ళు వేస్తున్నారు. పైన ఇంకోటి ఉంది, చెయ్యి ఒకటి పెట్టారు. ఓకేనా? ఈ పిక్చర్ మొత్తాన్ని కలిపి కాదేశు అని అంటారు. ఓకేనా? ఈ పిక్చర్ మొత్తాన్ని కలిపి కాదేశు అంటారు. సో నేను కాదేశు అని పెట్టగానే అది ఒక ప్రాంతం పేరు కదా అన్నారు. సో ప్రాంతం పేరు ఇది, ఈ లెటర్ నుంచి ఆ ప్రాంతం పేరు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు కుఫ్ అంటే హీబ్రూ పదాలలో ఒక లెటర్. ఓకేనా? ఆ లెటర్ని ఒక పిక్చర్ రూపంలో చూపిస్తేనేమో ఇదిగో ఈ మీకు చూపించినట్లుగా ఒక వ్యక్తిని అభిషేకిస్తున్నట్లుగా వస్తుంది. సో ఈ అభిషేకించిన వ్యక్తికి పైన ఉన్నదేమో హ్యాండ్, దేవుని యొక్క హ్యాండ్, కింద ఉన్నదేమో మనిషి. ఓకే, అక్కడ కుఫ్ అంటే అర్థం ఏంటి అంటే కాదేశు అయితే మానవుని పైన దేవుని యొక్క చేయి అని అర్థం. మానవుని పైన దేవుని యొక్క చేయి. మానవుని పైన దేవుని చేయిన ఉంచిన ప్రతిసారి దాన్ని ఏమన్నారు అంటే మనిషిని పరిశుద్ధపరుచుట అని అన్నారు. ఓకేనా? మానవుని పైన దేవుని చేయి ఉంచటాన్ని పరిశుద్ధపరుచుట అని అంటారు. పరిశుద్ధపరచటము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేక పరుచుట. హల్లెలూయా. పరిశుద్ధపరచుట అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేక పరుచుట అని అర్థము. ఇప్పుడు ఆ ప్రత్యేక పరచడం గురించి కొన్ని వచనాలు మీకు చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. తీయండి. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు నేను ఏవైతే పదాలు చూపిస్తున్నానో అక్కడ ఈ ఈ కాదేశు లేదా కుఫ్ అనే ఎబ్రి పదాలను వాడారు. అదేం తగ్గించేసావు? ఎక్కువైపోయిందా? అంటే నా వాయిస్ పెద్దది కాబట్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడైతే చూపిస్తున్న పదాల దగ్గర ఇప్పుడు నేను చెప్తున్న అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. దానిని తీసుకుని వచ్చిరి ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ ఉపకరణములను యాజకులను. ఇదిగో పరిశుద్ధ ఉపకరణాలు ఎక్కడున్నాయంట? ప్రత్యక్ష గుడారంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమవడానికి చెప్తా. పరిశుద్ధ ఉపకరణములు, ఉపకరణాలంటే పనిముట్లు. ఓకేనా? ఇప్పుడు పనిముట్లు 2 రకాలుగా ఉన్నాయి. అక్కడ పనిముట్లు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి పరిశుద్ధమైన ఉపకరణలు, రెండోది ఉపకరణలు. అర్థమైందా మీకు? పరిశుద్ధమైన ఉపకరణలు, రెండోది ఉపకరణలు. ఇప్పుడు పరిశుద్ధమైన ఉపకరణలు ఎందుకు అవి పరిశుద్ధంగా ఉన్నాయి? ఎందుకు అని అంటే చూడండి, నిర్గమాకాండము 40వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మరియు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు
దానిలో ఉన్న సమస్తానికి అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ఏం చేయాలంట? ప్రతిష్ఠించవలెను. అప్పుడవి పరిశుద్ధమవును. అప్పుడవి కాదేశవును. పరిశుద్ధమవును అంటే కాదేశవును. పరిశుద్ధమవునంటే కాదేశవును. ఎలా అవుతున్నాయి? మరొకసారి చదవండి. నిర్గమాకాండము 40 అధ్యాయం 9 కదా మీరు చదివింది. మరొకసారి చదవండి. మరియు మీరు అభిషేక తైలమును మందిరమునకు దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దానిని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించాలి. ఏం చేయాలో తెలుసా? కొన్ని వస్తువులను, దేవాలయంలో కొన్ని వస్తువులను అభిషేక తైలముతో అభిషేకించాలి. ఏవైతే అభిషేక తైలముతో అభిషేకించారో వాటిని పరిశుద్ధపరచబడినవి అని అంటారు. వాటిని దేని కొరకు వాడతారు? దేవుని కొరకు మాత్రమే వాడాలి. అంటే చర్చిలో లేదా మందిరంలో ఎన్ని వస్తువులైనా ఉండనండి, కానీ దేవుని కొరకు ప్రత్యేకంగా కొన్ని వస్తువులను తీసిపెట్టారు. వాటికి ఏం చేశారో తెలుసా? అభిషేక తైలముతో అభిషేకించి పరిశుద్ధపరిచి వాటిని పక్కన పెట్టారు. వాటిని ఇంకా దేనికి వాడకూడదు. మరి దేనికి వాడాలి అంటే దేవుని కొరకు మాత్రమే వాడాలి. దేవుని పని కొరకు మాత్రమే వాడాలి. ఎందుకని అలా వాడాలి? అవి చాలా పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైన వాటిని చాలా జాగ్రత్తగా వాడాలి. దేని కొరకు వాడాలి? మరలా రిపీట్ చేస్తున్నా, దేని కొరకు వాడాలి? దేవుని కొరకు మాత్రమే వాడాలి. ఎందుకని? అవి పరిశుద్ధ పరచబడినవి. అలా పరిశుద్ధ పరచబడటాన్ని కాదేశు అని అన్నారు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవాలయంలో అన్ని వస్తువులు ఉన్నా కానీ ఇప్పుడు ఇది మనకంటే స్టాండ్ ఉంది, కానీ కొన్ని చర్చుల్లో బలిపీఠంలా ఉంటుంది. బలిపీఠం వెనక్కి వెళ్ళి మనం వెళ్ళి ఎక్కువ కూర్చుంటే ఏం చెప్తారు? అర్రే తప్పునానా, అదేంటి దేవుని యొక్క బలిపీఠం ఎక్కకూడదు అని చెప్తారు. అవునా కదా? కొన్ని చోట్ల చర్చిలో ఇట్లా ఒక దిమ్మలాగా కడతారు. ఇటుపక్క పాస్టర్ గారు ఉంటారు, అటుపక్క ఏమో విశ్వాసులు ఉంటారు. విశ్వాసులేమో లోపలికి వస్తే కనుక అర్రే రాకూడదు, ఇది పరిశుద్ధమైనది, ఇది సేవకులకు మాత్రమే, ఇది యాజకులకు మాత్రమే, మీరెంత మాత్రము రాకూడదు అని చెప్తారు. అంటే ఇది పరిశుద్ధమైన వారు మాత్రమే వాడాలి. ఎందుకని? ఇవి పరిశుద్ధమైనవి, అభిషేకించబడినవి. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే దేవుని యొక్క పని కొరకు ఉపయోగపడతాయి. ఒకవేళ కనుక వీటిని నార్మల్గా వాడితే ఏమవుద్ది? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. త్వరగా తీయండి. బెల్షాజరు ద్రాక్ష రసమును త్రాగుచుండగా ఎవరెవరు తాగుతున్నారు? తాను, తన అధిపతులు, రాణులు, ఉపపత్నులు, వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించగా అందుకు వారు అమ్మో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ద్రాక్షారసం తాగేటప్పుడు ఈయనకేం బుద్ధి పుట్టింది? బెల్షాజర్ అనే ఒక రాజు అంట తన మంత్రులతో కూర్చున్నాడు. ఒక పక్కేమో రాణీలు కూర్చున్నారు, తర్వాత ఉపపత్నులు కూర్చున్నారు, రాణికి సహాయం చేసేవాళ్ళు అందరూ కూర్చున్నారు. అందరూ ద్రాక్షారసం తాగుతున్నారు. ద్రాక్షారసం తాగేటప్పుడు శుభ్రంగా తాగితే సరిపోయేది. ఈయనకేం బుద్ధి పుట్టిందో తెలియదు. మామూలు పాత్రలో తాగితే ఏం కిక్ ఉంటుంది అనుకున్నాడు ఆయన. వీటితో తాగితే ఏం బాగుంటుంది? ఒక పని చేద్దాం, మా నాన్నగారు యెరూషలేములో నుంచి పరిశుద్ధపరచబడిన అదిగో తైలాభిషేకం చేసిన పాత్రలు కొన్ని ఉన్నాయి, దాన్ని తెచ్చుకొని తాగుదాం అని ఐడియా వచ్చింది ఆయనకి. అవి తీసుకురండి అని చెప్పారు. వాటిని తీసుకొని వస్తే దాంట్లో పోసుకొని, దేంట్లో పోసుకొని? పరిశుద్ధపరచబడిన
ఉపకరణాలు అంటే దేవుని కొరకు వాడవలసిన వస్తువులను, పనిముట్లను దేని కొరకు వాడుతున్నాడు? ద్రాక్షారసం తాగడానికి వాడుతున్నాడు. అంటే దాంట్లో తాగితే తాగినట్టు కాదా? ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఇవే కావాలని తీసుకొని వచ్చాడు. తర్వాత చూడండి, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్షరసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద పూత ఏదో ఒక రాత రాయుచుండెను. రాజు ఆ హస్తము రాయుచుండగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుచుండెను. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఈయనేమో తాగుతూ ఉన్నప్పుడు గోడ మీద ఒక చెయ్యి వచ్చింది, కేవలం చెయ్యి ఒకటే కనపడుతుంది, చేతి మీద కనపడుతుంది. మెనీ టెకేల్ అనే ఒక ఓడు వస్తుంది. ఆ ఓడు అలా రాయగానే అది చూడంగానే రాజు మొహం నల్లగా మారిపోయింది. ఈ చెప్పులు ఉంటాయి కదా, ఈ చెప్పులు బోన్స్ ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో అవన్నీ వదిలేయటము స్టార్ట్ అయింది. మెల్లగా ఏమైపోయిందంటే అతను అక్కడే కుప్పకూలిపోయి పడిపోయాడు. దేని కొరకు? దేని కొరకు చెప్పాలి? దేని కొరకు చెప్పాలి? పరిశుద్ధమైన ఉపకరణాలను వాడిన దానికి. వాటిని ఎంత మాత్రము పరిశుద్ధమైనవి వాడకూడదు. ఎక్కడైతే ఆయన అభిషేకించాడో, ఎక్కడైతే ఆయన పరిశుద్ధపరిచాడో, ఎక్కడైతే అభిషేకంతో నింపాడో, ఎక్కడైతే దేవాలయంలో ఉంచాడో వాటిని దేవుని పని కొరకు మాత్రమే వాడాలని చెప్పాడు. దానిని అలా వాడనందుకు కాను కీళ్ళు ఊడిపోయినాయి, కీళ్ళు జాయింట్లు ఊడిపోయినాయి, ముఖమంతా మారిపోయింది. ఎందుకని? దేవుని కొరకు వాడవలసింది వాడలేదు కాబట్టి. ఎందుకని వాటిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవాలయంలో? అవి నాకు సంబంధించినవి అని చెప్పడానికి ఆయన అవి వాడటము జరిగింది. నిర్గమాకాండం 28వ అధ్యాయం 36వ వచనం. నిర్గమాకాండము 28:36. మరియు మేలిమి బంగారము రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అదిగో ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఒక ఆయనకి దేవుడు ఎలా చెప్తున్నాడు, రాజు కిరీటం ధరించుకుంటాడు కదా, ఆ కిరీటానికి పైన ఒక రేకు పెట్టండి అని చెప్పాడు. ఆ రేకు పైన ఏం రాయమన్నాడు? యెహోవా పరిశుద్ధుడు. ఈ తెలుగులో తప్పుంది, యెహోవా పరిశుద్ధుడు అని ఉంది, కానీ యెహోవా పరిశుద్ధుడు అని లేదు. కానీ అక్కడ ఏముందంటే హోలీనెస్ టు ద గాడ్ అంటే ఇంగ్లీష్లో చెప్పాను, దానికేమో యావే కాదేశ్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే కాదేశ్ టు హ్యావే అంటే యెహోవా చేత పరిశుద్ధ పరచబడిన వాడు అని అర్థం. ఇందాకడ దాకా పరిశుద్ధ దేని గురించి మాట్లాడారు? కాదేశ్ దేని గురించి మాట్లాడారు? వస్తువుల గురించి మాట్లాడారు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఇదిగో దేవుడు ఎవరినైతే రాజుగా ఎన్నుకున్నాడో వారి పైన కిరీటం పైన ఒక రేకు పెట్టి దాని మీద రాయాలంట, దేవుని చేత పరిశుద్ధ పరచబడిన రాజుతను అని. అప్పుడు దేవుని చేత పరిశుద్ధ పరచబడిన రాజు అయితే అతను దేని కొరకు ప్రత్యేకించబడ్డాడు? చెప్పాలి మీరు. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అర్థమైందా మీకు? దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అతనిని దేవుడు పరిశుద్ధపరిచాడు, అతను దేవుని కొరకు ఏర్పరచబడ్డాడు, అతను దేవునితో పని కొరకు నియమించబడ్డాడు. హల్లెలూయా. ఓకేనా? ఇంకొక వచనం చూద్దాం, చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము
6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను వందురు. మళ్ళీ ఇక్కడ కాదేశు అనే పదం వాడారు. ఎక్కడైతే కాదేసిన లెటర్ వాడారో అవన్నీ మీకు బయటికి చూపిస్తున్నా. ఇది కొంచెం మీకు అర్థమవుతుంది, వీళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధమైన జనము అని చెప్పాడు. ఇప్పుడు కాదేశు అనే పదాన్ని మొదట దేనికి వాడాడు? వస్తువులకు వాడారు. ఎన్నవాళ్ళు అయితే అంత పాజిటివ్ చెప్తారు, మీరు విన్నారో లేదో అట్లా తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ కాదేశు అనే యొక్క పదము దేనికి వాడారు? వస్తువులకు వాడారు. ఆ వస్తువులు ఎక్కడుంటాయి? మందిరంలో ఉంటాయి, దేవుని యొక్క మందిరంలో ఉంటాయి. ఎందుకు వాటిని పరిశుద్ధపరిచారు? దేవుని కొరకు ఏర్పాటు చేయబడినవి, అవి పరిశుద్ధమైనవి. అవి దేనికి పడితే దానికి వాడేవి కావు. ఇది మొదటిది. ఆ తర్వాత దేవుడు రాజులను ఎవరైతే నియమించాడో వారి కిరీటం మీద రాశాడు, యెహోవా చేత పరిశుద్ధ పరచబడిన వాడు అని. ఎప్పుడు అతని యొక్క పని ఏంటి? దేవుని కొరకు వాడబడటం, దేవుని కొరకు ప్రత్యేకించబడటం, దేవుని చేత ఏర్పరచబడటం. అతను సపరేట్ అందరిలో కలిసేవాడు కాదు, అతనికి ఒక పని ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళితే ఇశ్రాయేలు ప్రజలను ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే మీ కొరకు నేను ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధమైన జనము అన్నాడు. ఇప్పుడు మీరు చదివింది పరిశుద్ధమైన జనము అని చెప్పాడు. హల్లెలూయా! పరిశుద్ధమైన జనము అని చెప్పాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధమైన జనము అని చెప్పిన కాడ నుంచి ఇశ్రాయేలు ప్రజలకి మీరు అన్యులు కలవు, అది అక్కడ చెప్పాడు బైబిల్లో, అది చేయకూడదు అని చెప్పాడు. నేను కవర్ చేస్తాను. మీకేం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని పరిశుద్ధపరిచిన తర్వాత, ఆయన ఎన్నుకున్న తర్వాత వారిని ప్రత్యేకంగా ఉండాలి, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలను, ప్రతి విషయాలను ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా! ఇదిగో ఈ పరిశుద్ధ జనం పైన ఎవరైనా గనక యుద్ధానికి వచ్చినా కానీ వారి పక్షంగా దేవుడే ఉన్నాడు, యుద్ధం చేశాడు. ప్రతిసారి విజయాన్ని ఆయన ఇచ్చాడు. దేవుడు ఒక్కసారి ఎన్నుకుంటే అలా ఎన్నుకుంటాడు. ఇదిగో కాదేశు అని చెప్పాడు. దీని యొక్క అర్థం ఏంటో మీకు ఇప్పుడు తెలియపరుస్తా. చూడండి, పేతురు రాసిన పత్రిక ఇప్పుడు దాకా పాత నిబంధన కదా, కొత్త నిబంధన గ్రంథం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన పత్రిక, కాగా మీరు విధేయులకు పిల్లలై 1 పేతురు 1:16 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, నా వైపు చూడాలి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఓకేనా? తర్వాత రాయబడి ఉన్నది కనుక అన్న ముందు నుంచి చదవాలి కొంచెం. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా! చూడాలి, నేను పరిశుద్ధుడనై ఉండాలి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన ఎంత పరిశుద్ధతలో ఉన్నాడో మనము కూడా అంతే పరిశుద్ధతలో ఉండాలి. మీకు అర్థమైందమ్మా? ఆయన ఎంత పరిశుద్ధతలో ఉన్నాడో మానవుడు కూడా అంతే పరిశుద్ధతలో ఉండాలి. ఇది జరిగేదా జరగందా? దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అంత పరిశుద్ధంగా మనము కూడా ఉండాలి. ఓకేనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇలా రాసుంది, ఇదిగో దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
అని ప్రతిగానాలు చేస్తున్నాయంట. దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు ఒకేసారి మాట్లాడితే అంతకు మించిన పరిశుద్ధత ఇంకెవరి దగ్గర ఉండదు అని అర్థం. అప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనకి మించిన పరిశుద్ధుడు ఇంకెవరు లేరు అని చెప్పాడు. మరి ఎలా మనము కూడా ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లుగా మనము కూడా ఆయన ఆశపడుతూ ఉన్నాడు, పరిశుద్ధంగా మీరు ఉండాలని చెప్పాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? దగ్గరికి వచ్చారు చెప్పండి. మీరు ఎవరన్నా? ఇటు పక్కనేమో ఎడ్యుకేషన్ వాళ్ళు, ఇటు పక్కేమో అనుభవజ్ఞులు, అంటే వయసులో. ఎవరు చెప్తారు పరిశుద్ధంగా ఉండాలి? నేనెంత పరిశుద్ధంగా ఉండాలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒరే, నేనెంత పేరు సంపాదించాను నువ్వు కూడా అంతే పేరు సంపాదించాలి. నా కొడుక్కి నేను చెప్పా, అర్థమైందా? అప్పుడు వాడు కూడా ఏం చేయాలి? నేనేం చేశాను అదే చేయాలి. మరి దేవుడు ఏం చేశాడు అదే మీరు చేయగలరా? చెప్పాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో మనము కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఏం చేయాలి అనేది నా ప్రశ్న. ఆన్సర్ చెప్పనా? ఏం చేయాలి చెప్పనా? ఏం చేయాలో మీరు ఆలోచిస్తూ ఉంటే ఎగ్జైట్మెంట్లో చెప్తా. ఏం చేయాలి చెప్పనా? ఏం చేయాలంటే మీరేమీ చేయకూడదు. మీరు ఏది చేసినా ఆయన పరిశుద్ధతలోనికి మీరు రాలేరు. ఏం చేస్తే వస్తారు మీరు? ఏం చేసినా ఆయన పరిశుద్ధతలోకి మీరు రాలేరు. అందుకే మీరు ఆయన పరిశుద్ధలోనికి రావాలి అనే ఆలోచన చేయకండి. ఫస్ట్ మీరు చేయకూడదు. మరి ఆయనే చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? కాదేశ్ అని చెప్పాడు. ఏంటయ్యా కాదేశ్ అంటే? పరిశుద్ధంగా నేనెంత పరిశుద్ధున్నో మీరు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. నా మార్కులు 100 అయితే మీ మార్కులు కూడా 100 ఉండాలి. ఆయన 100 రాయగలడు, 200కి రాయగలడు. మీరెలా రాస్తారు? మీరెలా వస్తారు? మీ వల్ల అయ్యేది కాదు. మీరు శపథం చేయండి, 365 రోజులు 4ంటికి లేచి ప్రార్థన చేస్తానని. అసలు మీ వల్ల అయ్యేది కాదు. దేవుడైతే కొనకడు, నిద్రపోవడం. మరి ఆయనకి మనకి పోలికెక్కడా? మీకెప్పటికీ అయ్యేది కాదు. మరి ఎలా? ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడాడు? నేను ఎలా పరిశుద్ధున్నో మీరు కూడా అంతే పరిశుద్ధంగా ఉండమని ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకు చెప్పాడంటే ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచి గవిని వెలిపోట శ్రమ పొందెను. యేసు తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధ పరచి. హల్లెలూయా. అవుతామా అమ్మా? అమ్మగారు చెప్పరే. మీరు కొంచెం బాగా అవుతుంటే నాకు సంతోషంగా ఉంది. అంటే మీకు వాక్యం అర్థమైందని. మా వాళ్ళు ఎప్పుడు టాప్లో ఉండేవాళ్ళు వీళ్ళేంటి అయోమయంగా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు కొత్తగా వచ్చి మీరు చక్కగా వింటున్నారు అంటే మీ మొహంలో ఆ తేజస్ కనపడుతుంది. ఆయన తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధ పరిచాడు. మీరేం చేయాలో కాదు, ఆయనే మిమ్మల్ని పరిశుద్ధ పరుస్తున్నాడు. ఎందుకు? దీనికి పాత నిబంధన గ్రంథంలో ఉదాహరణ వాడాడు. ఇదిగో వస్తువులను ఆయనే పరిశుద్ధపరిచాడు ఆయన పని కొరకు. రాజుని పరిశుద్ధపరిచాడు ఆయన పని కొరకు. ఇదిగో మనుషుల్ని పరిశుద్ధపరిచాడు ఆయన కొరకు. మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన పని కొరకు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోలేరు. అందుకనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయిలో ఉన్న ఆయన రక్తాన్ని నీ పైన కుమ్మరించి నిన్ను పరిశుద్ధపరిచి, ఇదిగో హస్తాన్ని నీ పైన పెట్టి ఆయన అభిషేకించి, నువ్వు నా కొరకు ప్రత్యేకించబడిన వాడవు అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. అవుద్దా అవదా? ఇప్పుడు అవుద్దా అవదా? అవుద్దా అవదా? అవుద్దా అవదా చెప్పాలమ్మా. దీని తర్వాత 2 టెస్టులు ఉన్నాయి మా వాళ్ళకి నచ్చాయి. వాళ్ళకి ఇలాగా కాదు, ఇంకా టెస్టులు కావాలి. ఇంకా 2 కొంచెం ముందుకెళ్తే, ఇది అర్థమైతేనే కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. 2 ఉన్నాయి, ఆ 2 చెప్తే క్లోజ్. 20 నిమిషాలు ఉంది నాకు. ఓకేనా? ఇప్పుడు అవుద్దా అవదా? అవుద్ది. దేని ద్వారా అవుద్ది? ఆయన రక్తము ద్వారా మాత్రమే అవుతుంది. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఇప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో లెక్క పెట్టాలని మీరు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈయన ఎంత పరిశుద్ధుడు లెక్క పెట్టండి అన్నారు అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన బ్లడ్ టెస్ట్ ఇవ్వండి ఒకసారి టెస్ట్ చేస్తానంటాడు. ఆయన బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే, అబ్బో ఈంది ఓల్డ్ అనేది బెస్ట్ పరిశుద్ధత అండి అని అంటాడు. అప్పుడు ఏం చేద్దాం తెలుసా? మీ బ్లడ్ తీయండి అని అంటాడు. అబ్బా మంద తీయొద్దండి, నా గురించి నాకు తెలుసు, నేనంతా యాక్టింగే, పరిశుద్ధుడిని, నాది కాదంటాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆయన బ్లడ్ మన మీద పోసి ఇప్పుడు టెస్ట్ చేయండి అన్నారు అనుకో, ఇప్పుడు టెస్ట్ చేస్తే ఎలా వస్తుంది? సేమ్ వస్తుంది. అప్పుడు మీరెవరు? పరిశుద్ధులు. ఎందుకు పరిశుద్ధులు? నాకు కావాలి. ఎందుకు పరిశుద్ధులు? మీరు ప్రత్యేకించబడిన వారు. అంటే మీరు ఇతరులు ఉన్నట్టు ఉండడానికి కాదు. ఇదిగో ఇతరులు ఒక పని మీద ఉంటారు, మీకు సపరేట్ పని ఉంది. ఆయన మిమ్మల్ని ఒక పని మీద ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆయన పాత నిబంధనలో చేసి చూపించాడు. ఏమనంటే ఆయన వస్తువుల్ని పరిశుద్ధపరిచింది నా కొరకు, రాజుని పరిశుద్ధపరిచింది నా కొరకు, జనాన్ని పరిశుద్ధపరిచింది నా కొరకు, మిమ్మల్ని పరిశుద్ధపరిచా నా కొరకు. హల్లెలూయా. ఎంత పరిశుద్ధపరిచావు ప్రభువా? ఆయన ఎంతో నువ్వు కూడా అంతే. ఆయన ఎంతో నీవు కూడా అంతే. ఆ అక్షరాన్ని ఒక పిక్చర్ రూపంలో చూపిస్తే ఏం చెప్పా నేను? మోకాళ్ళు ఇందాక కాదేసి మోకాళ్ళు వేసి పైన చేయబెట్టు. ఆ పైన చైనా హస్తము యేసు సిలువ రక్తం నుంచి కారుతున్న రక్తం. అది పైన చేయబెట్టాడు కదా మన కొరకు. బ్లడ్ కారుతుంది, మేకుల్లోంచి బ్లడ్ మన మీద కారుతుంది. మరి కింద ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు వేసాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన విశ్వసిస్తే, నువ్వు ఆయనకి విధేయుడై ఉంటే, ఆయనకి నువ్వు లోబడితే, బ్లడ్ నీ మీద పడి నువ్వు కాదేశ్ అవుతున్నావు. ఏమవుతున్నావు నువ్వు? కాదేశ్. కాదేశ్ అంటే మామూలు విషయం కాదు. కాదేశ్ అంటే ఏంటి తెలుసా? ప్రత్యేక పరుచుకున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అమ్మా ప్లాస్టరీ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం ప్రయాణమయ్యారు. మధ్యలో ఈ మోషే తీసుకొని 20 లక్షల మందిని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మోయాబు లేదా నెబో అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడే కాదేశు అని ఒకటి ఉంటుంది ప్రాంతం. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషేని దేవుడు ఏమన్నాడంటే, మోషే పైకి ఎక్కొద్దాం పదా గట్టు అని అన్నాడు. అవును ప్రభువా పదా అని అన్నాడు. అక్కడ జరిగిన విషయాన్ని మీకు అర్థమయ్యేటుంది. పైకి ఎక్కిన తర్వాత అదిగో ఎదురుగా కానాను కనపడుతుందా? అదే వీళ్ళు వెళ్ళబోయేది. ఇదేంటి వీళ్ళు వెళ్ళబోయి అంటారు, నన్ను అంటలేదు ఈయన అనుకున్నాడు ఆయన. ఓకేనా, పర్లేదులే. అదే మనోళ్ళు వెళ్ళబోయేది అన్నాడు. ఇదేంటి ప్రభు ఇట్లా మాట్లాడతాం అనుకున్నాడు. పైకి మాట్లాడలే. అక్కడే బెత్లెహేం ఉంటుంది, అక్కడే యెరూషలేము ఉంటుంది, అక్కడే ఒక టెంపుల్ కడతారు అని ఆ చరిత్ర మొత్తం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఈయన ఉండబట్టలేక, ప్రభువా అన్నీ చెప్పావు, నా గురించి చెప్పట్లేదు ఏంటి అని అన్నాడు. నువ్వు వెళ్ళట్లేదు అక్కడికి అన్నాడు. ఏ ప్రభువా అన్న. నేనేమో బండనే మాట్లాడు నీళ్ళు వస్తాయని చెప్పా, నువ్వు ఆవేశంగా కొట్టేసే వాళ్ళ మీద కోపంతో. మరి తప్పే కదా, కాబట్టి నువ్వు ఇక్కడే అని చెప్పాడు. కిందకు వచ్చాడు. మోషే రాలే. కిందకి ఎవరు వచ్చారంటే దేవుడే వచ్చాడు. మోసే శవం కూడా ఎక్కడుందో కూడా తెలియలే.
ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు నాయకుడు ఎవరు అని ఆలోచిస్తే యెహోషువని నాయకుడిగా ఎన్నుకోమని దేవుడు చెప్తే ఇశ్రాయేలు ప్రజల్లో 2 వర్గాల మధ్యన గొడవ వచ్చింది. ఒకటేంటంటే మేము వెనక్కి పోతాం, మోషే లేకుండా మాకొద్దు, అంటే ధర్మశాస్త్రం లేకుండా మేము రాము అని వెనక్కి ముందు పోయాడు. రెండోది యెహోషువ తీసుకెళ్తాడు, వెళ్ళండి అని చెప్తున్నా దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రకటిస్తున్న యెహోషువ. ఇప్పుడు కొంతమంది రాను అంటున్నారు. ఎవరు వాళ్ళు? మోషే మీద ప్రేమ ఉన్నవాళ్ళు. యెహోషువ మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? వస్తాము అని అంటున్నారు. ఆ గొడవలో ఒక గుంపు అక్కడే చనిపోయారు. అక్కడే ఒక గుంపు చనిపోయారు. ఎవరైతే యెహోషువని నమ్మారో వారు మాత్రమే వెళ్ళారు. హల్లెలూయా. వారిని ఆ కాదేశు అనే చోట ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకపరిచాడు, డివైడ్ చేశాడు. ఆ కాదేశు అనే ప్రదేశంలో డివైడ్ చేశారు. ఎవరు యెహోషువని విశ్వసించారో? ఎవరు యెహోషువ? యేసు ప్రభు. ఎవరు యేసు ప్రభుని విశ్వసిస్తున్నారో వారు పరలోకం చేరతారు. ఎక్కడ డివైడ్ అవుతుంది? కాదేశు అనే చోట డివైడ్ అయింది. అప్పుడు కాదేశు ప్రాంతం, ఇప్పుడు కాదేశు ఆయన రక్తంలో కడగబడటం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు? కాబట్టి మీలో ఎంతమంది, మీకు ప్రశ్న, రెండు ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి, చెప్పే ముందు మీకు చెప్తా. మీలో ఎంతమంది కాదేశులో ఉన్నారు? చేతులు ఎత్తాలి. కాదేశ్ అంటే అర్థమైందా? పరిశుద్ధమైన జనము. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. పేతురు 2 అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ పరిశుద్ధ జనం. ఎవరు పరిశుద్ధ జనం? ఎవరు పరిశుద్ధ జనం? యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కరిని రాజులు అన్నాడు. మీరు రాజులైతే మీ పైన ఏం రాసుంది? యెహోవా చేత ప్రత్యేకించబడిన వారు. మీరు యాజకులైతే మీ చెస్ట్ మీద ఏం రాసుంది? యెహోవా చేత ప్రత్యేకించబడిన వారు. మీరు పరిశుద్ధ జనమైతే దేవుని దృష్టిలో మీరెవరు? మీరు ప్రత్యేకించబడిన వారు. ఇక్కడ పేతురులో ఆయన రాసిన ప్రతి పదములో ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధ పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఎందుకని? దేవుని యొక్క, పూర్తి చేయండి, గట్టి చెప్పండి, దేవుని యొక్క, గట్టి చెప్పాలి, దేవుని యొక్క, మీరెందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎందుకు మిమ్మల్ని కాదేశుగా చేశాడు? ఎందుకు 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 ఏం చెప్పట్లేదు. పరిశుద్ధమైన వస్తువులు దేని కొరకు వాడారు? పరిశుద్ధపరిచిన రాజు కిరీటం దర్శకున్న వారిని దేని కొరకు వాడారు? యేసు రక్తంలో కడగబడిన మిమ్మల్ని దేని కొరకు కడిగాడు? గట్టి చెప్పరేంటండి? దేని కొరకు? గట్టి చెప్పండి అమ్మా. దేని కొరకు? దేవుని పని కొరకే బ్రతుకుతున్నారా? అది నా ప్రశ్న. ఏం పని చేస్తున్నాం మనం? అమ్మ, ఏం పని చేస్తున్నాం మనం? ఇది ప్రశ్న. ఏం పని చేస్తున్నాం?
ఏంటి ప్రశ్న? దేవుడు తన వాక్యంలో మనకి ఎంత విలువనిచ్చాడో తెలుసా? తన స్టాండర్డ్లోనికి తన రక్తము చేత నిన్ను అడగకుండానే ఆయన ఒక స్థాయి ఇచ్చి ప్రత్యేకపరుచుకొని, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నిన్ను పిలుచుకొని తన రక్తంతో కడిగి నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పి, నా వైపు చూస్తున్నారా? నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఇదిగో ఆయన పిలుచుకొని చేసి అంత త్యాగము చేస్తే ఆయన ఒక ఉద్దేశంతో పిలిచాడు మనల్ని. ఏ ఉద్దేశంతో? గట్టి చెప్పాలి. ఆయన యొక్క పని కొరకు. ఆ వస్తువులను దేవుని పనికి కావాలంటే దేనికన్నా వాడతారా? వాడరు. చర్చిలో దేవుని పరిశుద్ధపరచబడిన వస్తువులను దేవుని కొరకు తప్ప దేనికన్నా వాడతారా? వాడరు. మరి మనల్ని దేవుడు పరిశుద్ధపరిస్తే మనమందరము దేవుని కొరకు వాడబడాలి. నేను వాడబడుతున్నా వాళ్ళు చేతులు ఎత్తండి. నేను దేవుని కొరకు నిరంతరం వాడబడుతున్నా అన్న మహేష్ అన్న, నేను దేవుని కొరకు నిరంతరం వాడబడుతున్నా. ఇదేంటి ఎవరు ఎత్తట్లే? ఎవరు లేరా? అయ్యో ప్రభువా, ఈ రాత్రి నువ్వు బాధపడతా ఉంటావా అన్నా? నిజంగా దేని కొరకు తెలుసా? ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. త్వరగా తీయండి. ఇది చూడండి ఒకసారి. నేను ఇంకొక బొమ్మ వేసాను, బొమ్మలు బాగా వేస్తా. వీళ్ళందరేమో నార్మల్ మనుషులు, ఈయనేమో ప్రత్యేకపరుచుకున్న నీవు. వాళ్ళందరూ చేతులు కిందకి పెట్టి దేనికి పనికి రాకుండా పోయారు. కానీ పైకెత్తిన ఆయన దేవుణ్ణి మహిమపరిచే పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ 40 వచ్చేసాయి, 30 వచ్చేసాయి, 50 వచ్చేసాయి, 60 వచ్చేసాయి. దేని కొరకు బ్రతుకుతున్నాం? మనము, మన పిల్లలు, మన భోజనం, మన డబ్బులు. ఇది ఇందుకు కాదు దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నది. ఇందుకు కాదు దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నది. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. త్వరగా తీయండి. ఎవడైనను వీటిలో చేరక పవిత్ర పరచుకొని పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు ప్రతి సత్కార్యమునకు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంట. దేవునికి ఘనత. ఎవరికి ఘనత? దేవునికి ఘనతగా ఉండాలి. మనం ఎలా ఉండాలంట? మనము యాజకుడికి కాదు, యజమానుడికి వాడబడినట్లు. ఎవరు నీ యజమానుడు? మీరు ఎవరి కింద పనిచేస్తున్నారా అని కాదు, మీ యజమానుడు. అర్థమైందా? మీరు ఎవరి కింద పనిచేస్తున్నారో మీ యజమానుడు ఆయన కాదు. మీ యజమానులు ఎవరో చెప్పనా? మీరు పని చేసే ఓనర్లు మీ యజమానులు అయితే అది తప్పు. మీరు డబ్బు కింద పనిచేస్తే ఆయన మీ యజమాని, అది తప్పు. దేవుడు ఇంకా ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా వస్తుంది. ఇదిగో మీరు దేవుడు కాకుండా దేనికి లోబడి ప్రతి జీవితం బ్రతుకుతున్నారో అది మొత్తము నీకు యజమానిగా ఉంటుంది. అది కాదు నీ యజమాని. ఎవరు యజమాని అంటే దేవుడే నీ యజమాని. నువ్వు దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకే జీవించాలి. సడన్గా చనిపోతే జస్ట్ నువ్వు ప్రత్యక్షం అవ్వంగానే ప్రభువు వెల్కమ్ అని చెప్పంగానే భూమి మీద ఏం చేసావో ఖచ్చితంగా అడుగుతాడు. భూమి మీద ఏం చేసావో ఖచ్చితంగా అడుగుతాడు. ఇదిగో మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? నువ్వెంత పాపం చేసావో అడగడం. షాకింగ్ విషయం చెప్తున్నా. ఎందుకు తెలుసా? పాపం చిన్నదైనా పెద్దదైనా డైరెక్ట్ నరకమే. అందుకు మళ్ళీ లెక్కలెందుకు? మీకు అర్థమైందా? అందరూ ఏమనుకున్నారు తెలుసా? పాపానికి లెక్క ఉంటుంది అన్నారు. లెక్క వేసినా వేయకపోయినా రూట్ ఒకటే. ఏ రూటు? నరకం. లెక్క దేనికి ఉంటుందో తెలుసా? నువ్వు భూమి మీద దేవునికి యజమానుగా నిన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాక నువ్వు ఏం చేశావు అనేది ఖచ్చితంగా, ఈ లెక్క అయితే ఖచ్చితంగా
ఉంటుంది. హల్లెలూయా. అందుకే నన్ను పిచ్చోడన్నా కానీ పిచ్చి పనులే చేస్తుంటా. పిచ్చోడన్నా కానీ పిచ్చి పనులే చేస్తుంటా. ఎందుకు చేస్తున్నావన్నా కానీ చేస్తానే ఉంటా. ఏం చేస్తున్నానో నాకే తెలీదు. దేవుని పని మాత్రమే చేస్తా. హల్లెలూయా. ఓకే. ఇది చూడండి, ఇప్పుడు అసలు క్లైమాక్స్లోకి వచ్చేద్దాం. ఇంపార్టెంట్ అయిన విషయం. 1 పేతురు 1:16. 1 పేతురు 1:16. టైం అయిపోయింది, టపాయిలు వేసేసారు మన కోసం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడే. హల్లెలూయా. పైన ఒక విషయం చదివారు మీరు, 14వ వచనం. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి. ఆయన ఆల్రెడీ మనల్ని పరిశుద్ధుని చేసేసాడు కదా. ఆల్రెడీ మనల్ని పరిశుద్ధుడు చేసేసాడు కదా. ఇప్పుడు ఈ ఒక్క మాట వింటే చాలు, వెళ్ళిపోతాం. ఆయన ఆల్రెడీ మనల్ని పరిశుద్ధుడు చేసాడు కదా. మరలా ఏం చెప్తున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉండెను. కాగా మీరు విధేయులైన పిల్లల వలె మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. మీలో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారా? స్కూల్ టీచర్లు ఎవరు లేరా? ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎవరు? డాక్టర్ గారు ఉన్నారుగా. డాక్టర్ వర్ధన్ బాబు, డాక్టర్ బాబు. ఓకేనా? అది జోక్, చిన్న ఎగ్జాంపుల్ కోసం వాడుతున్నానులే. ఆయన డాక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఏ సంవత్సరంలో అయ్యావు? ఏదో సంవత్సరం చెప్పు. 4 సంవత్సరాల క్రితం ఆయన డాక్టర్ అయ్యాడు. ఓకేనా? డాక్టర్ అయిన దగ్గర నుంచి పడుకునే ఉన్నాడు ఇప్పుడు దాకా. డాక్టర్ అయిన దగ్గర నుంచి ఏం చేశాడు? పడుకునే ఉన్నాడు. అంతేనా తమ్ముడు? మరి ఏం చేశావు? ఆయన డాక్టర్, నువ్వు ఇదిగో హాస్పిటల్లో నీకు జాబ్ వచ్చింది అని చెప్పంగానే ఆయన ఏం చేశాడు? ప్రార్థన కూడా రాకోకుండా డ్యూటీకి వెళ్ళాడు. ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి. ఆయన నిన్ను పరిశుద్ధ పరిచాడు. ఆయన స్టాండర్డ్లో ఉన్నావు. అది నిలుపుకోవాలి అంటే నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలి. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే మళ్ళీ మీరేమంటారు తెలుసా? తల స్నానం చేయాలి, నీట్గా ఉండాలి. అది కాదు పరిశుద్ధంగా ఉండటం. నువ్వు పరిశుద్ధంగా ఉండటము అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పని కొరకు నీవు వాడబడటం. అది పరిశుద్ధంగా ఉండటం. హల్లెలూయా. దేవుని పని కొరకు నువ్వు వాడబడాలి అంటే నిన్ను ఆల్రెడీ ఆయన రక్తము చేత నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు, కాదేశుగా చేశాడు. ఆయన మరలా నిన్ను చూడాలి అనుకున్న సమయానికి నీవు ఆయన అనుకునే స్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ మళ్ళీ చదవండి. పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుడు అనే దానికి ఏ పదం వాడాము? కాదేశు అని వాడారు. ఓకేనా? కానీ ఇక్కడ కాదేశు వాళ్ళ కోదేశి నన్ను వాడారు. ఇదేంటి లాంగ్వేజ్ మారింది. కోదేశీన్ అని వాడారు. ఏం వాడారు? కోదేశీన్ అని వాడారు. కోదేశీన్ అంటే కోదేశ్ అంటే ఇందాక దాకా చెప్పా కదండి. కోదేశ్ అంటే పరిశుద్ధ. షిన్ అంటే ఎంగేజ్మెంట్ అని. షిన్ అంటే ఏంటి? ఎంగేజ్మెంట్. హీబ్రూలోది మారిస్తే ఇలా వస్తుంది. అంటే పరిశుద్ధమైన, చెప్పరేంటండి ఎంగేజ్మెంట్ ఇంకో పాదం చెప్పండి. మీకు ఇది తెలియాలి అంటే అది మనకండి, బైబిల్లో చెప్పాలి మీరు. పప్పు అన్నం కాదులే.
ప్రధానము. ఓకేనా? పరిశుద్ధమైన ప్రధానము. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్పాడు తెలుసా? మీరు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే పరిశుద్ధులై ఉండుడి అన్నకాడ పరిశుద్ధమైన ప్రధానంలో ఉండాలి మీరు. పరిశుద్ధమైన, ఇదేంటి పరిశుద్ధమైన ప్రధానంలో ఉండడం ఏంటి? పరిశుద్ధమైన ప్రధానంలో ఉండడం ఏంటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇదే ఇంపార్టెంట్. మత్తయి సువార్త 11వ అధ్యాయం, 1వ అధ్యాయం 20 వచనం. మత్తయి 1:20. భార్య అయిన మరియ అంటే పెళ్ళయిందా? వాళ్ళిద్దరికే పెళ్ళయిందా? ప్రధానమైంది. అక్కడ ఉందనుకుంటా, అది చూడండి 18వ వచనం. యేసు క్రీస్తు జననదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యేసోపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు వారిద్దరికి ఏమైంది? ప్రదానం చేయబడింది. కానీ ఏమని పిలుస్తున్నారు వీళ్ళని? భార్య భర్తలు అని పిలుస్తున్నారు. ఎవరిని? యేసోపు గారిని, మరియమ్మ గారిని ఏమని పిలుస్తున్నారంటే భార్య భర్తలు. ఎవరు చెప్పారు? దేవదూతే వచ్చి నీ భార్య అయినా మరియను అని అన్నాడు. నీ భార్య అయినా మరియను అని చెప్పాడు. దేవదూతే నీ భార్య అయిన మరియయో అని చెప్తే మరి పెళ్ళి అవ్వలేదు కదా. ఏం జరిగింది? ప్రధానము జరిగింది. ఈ ప్రధానం యొక్క వితివృత్తాంతం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ప్రధానము యూదులలో ప్రధానము జరిగిన తర్వాత, యూదులలో ప్రధానము జరిగిన తర్వాత 1 సంవత్సరం పాటు, ప్రధానం అంటే అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి. అబ్బాయి నచ్చిందా? నచ్చిందండి. ఓకే, మీ ఇద్దరు ఒక రింగులు మార్చుకోండి. ఇద్దరు రింగులు మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత నువ్వేమో అమ్మాయిని కలవకూడదు, నువ్వేమో అబ్బాయిని కలవకూడదు. మీ ఇద్దరు ఏం చేయాలో తెలుసా? 1 సంవత్సరం పాటు విడివిడిగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీ ఇద్దరు ఏం చేయాలి? 1 సంవత్సరం పాటు విడివిడిగా ఉండాలి. ఈ విడివిడిగా ఎందుకు సంవత్సరం ఉండాలో తెలుసా? అమ్మాయి ఏమో తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అంటే అర్థం ఏంటి? కన్యత్వం కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి? ఏ పాపము చేయకూడదు. 1 ఇయర్ పాటు ఏం చేయకూడదు? ఏ పాపం చేయకూడదు. అమ్మా ఇదిగో ఒక మంచి కుర్రోడు వచ్చాడు, పెళ్లి చేసుకుంటావా? లేదు లేదు, నాకు ఎంగేజ్మెంట్ అయింది, నాకు ప్రధానమైంది, అది ఆయన బాగుంటాడు, నాకు ప్రధానమైంది, అది ఆయన తూర్పు దేశపు రాజు, నాకు ప్రధానమైంది అని చెప్తూ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి. నాకు ప్రధానమైంది నా భర్త ఎక్కడున్నాడు, నాకు ప్రధానమైంది నా భర్త ఎక్కడున్నాడు, నాకు ప్రధానమైంది నా భర్త అక్కడ ఉన్నాడు. ఇది మొదటిది. రెండోది, ఆయన భర్త ఎక్కడున్నాడు కాబట్టి ఈ సంవత్సరం పాటు ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. రెండోది, ఎవరితో కూడా అంటే పక్కన పాడు చేసేవాళ్ళు ఉంటారు కదా, స్త్రీని పాడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ పాడు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వారితో జాగ్రత్తగా ఉంటూ, ఈమె ప్రత్యేకంగా ఉంటూ 1 ఇయర్ పాటు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఓకేనా? మరి ఆయన ఏం చేస్తాడంటే పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే, ఇదిగో యూదులలో ప్రదానం చేయబడిన పెళ్లి కొడుకు ఇదిగో వివాహము తర్వాత వారిద్దరూ కలిసి ఉండడానికి కావలసిన ఏర్పాటులను చేస్తాడు, ఇంటి నిర్మాణం చేస్తాడు, వారిద్దరికి కావలసిన ప్రతీదీ కూడా సిద్ధపరుస్తాడు. అది ఆయన పని. ఆమె వచ్చిన తర్వాత ఏమేం కావాలో అవన్నీ, ఒక ఇల్లు, అవన్నీ కూడా ఇల్లు, ఇంటి నిర్మాణము, దాంట్లో కావాల్సినవి ఆమె వచ్చినప్పుడు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాడు. ఎవరు? అబ్బాయి. అమ్మాయి ఏం చేస్తుంది?
పరిశుద్ధంగా ఉండాలి, 1 ఇయర్ పాటు ఉండాలి. ఇదిగో ఎవరిని కలవకూడదు, ఏ ఎంగేజ్మెంట్ వచ్చినా కానీ రిజెక్ట్ చేయాలి. ఇదిగో చెప్పాలి, నాకు ఒక భర్త ఉన్నాడు అని చెప్పాలి. అలా ఎంతకాలం ఉండాలి? సంవత్సరం పాటుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2. రెండో కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. హల్లెలూయా. ప్రదానము చేసి తిని. ఎవరు చెప్తున్నారు? ఎవరు ప్రదానం చేశారు? ప్రదానంలో ఎవరున్నారు? ఇదిగో ప్రదానంలో పురుషుడు ఎవరో తెలిసిపోయింది. ఎవరో? మరి స్త్రీ ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, మీరు పరిశుద్ధపరచబడుకున్న తర్వాత, మీరు దేవుని కొరకు నియమించబడిన తర్వాత, ఆయన మరలా వచ్చేంత వరకు నువ్వెవరో తెలుసా? ఆ ప్రదానం చేయబడిన స్త్రీగా వేరొక పురుషుడు జోలికి వెళ్ళక, పురుషుడు గురించి ప్రకటిస్తూ, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్పాడు, నువ్వు ఇలా ఎదురు చూడకుండా కింద ఇంకొకడు వస్తాడు. కింద ఉన్నాడు చూడండి. ప్రదానం చేసి తిని సర్పము తన కుయుక్తి చేత అవ్వని, ఈడొకడు వస్తాడు మధ్యలో. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. ఎవడాడు? అపవాది. ఇంట్లో జ్వరాలు వస్తున్నాయండి. ఎందుకో తెలుసా? వాస్తు కొంచెం తేడా ఉంది. మన చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎవడో ఒకటి చెప్తాడు, వాస్తు కొంచెం తేడా ఉంది. మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రత్యేకించబడిన వారం. మన జోలికొస్తే బెల్షాజర్కే కీళ్ళు ఊడిపోయినాయండి. మన జోలికి వస్తే బెల్షాజర్కే కీళ్ళు ఊడిపోయి. అపవాదికి చెప్పరండి, అపవాదికి మీరు ప్రధానంలో ఉన్నారు, ప్రదానం చేయబడి ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? ప్రదానంలో ఉన్నారు, ప్రదానం చేయబడి ఉన్నారు. మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు తెలుసా? మన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ మీరున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పనా? ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చెప్తా. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి ఎడల నేనుండు స్థలములో మీరుండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నిన్ను హల్లెలూయా. ఎంత బాగుందండి. ఆయన చెప్పెళ్ళాడు. ఎప్పుడు చెప్పాడు? ప్రదానం చేసుకొని చెప్పెళ్ళాడు. ఎప్పుడు ప్రదానం చేసుకున్నాడు? నిన్ను రక్షించుకున్న రోజున ఆయన ప్రదానము చేసుకున్నాడు. ప్రదానం కొరకు ఏం చేశాడు? చనిపోయాడు ఆయన. ఎందుకని? నిన్ను ఆ స్టాండర్డ్లో, అంటే మనకి అమ్మాయిలను సెలెక్ట్ చేసామనుకోండి, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని సెలెక్ట్ చేయాలనుకో, ఈ అమ్మాయి బాగోలేదు, ఈ అమ్మాయి బాగోలేదు, ఈ అమ్మాయి బాగోలేదు, అమ్మాయి నచ్చేదాకా ఎతకాలి. అవునా? కానీ మిమ్మల్ని యేసుప్రభు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు ఎలా ఉన్నారా అని చెప్పి ఆయన రక్తం ఇచ్చి ఆయనలా మార్చేసుకున్నాడు.
అర్థమైంది మీకు? ఆయనకి సెలక్షన్ ఎలా తెలుసా? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు రా అన్నాడు. ఆయన మరణించాడు. ఆయన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచాడు. నువ్వు నాలా ఉన్నావు అన్నాడు. నీకు నాకు ప్రధానం అన్నాడు. బాయ్ బాయ్, నేను మళ్ళీ వస్తా అని చెప్పాడు. ఈ లోపు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన పని చేయాలి, ఆయనలా బ్రతకాలి. అది కదా చెప్పింది. ఏం బ్రతుకుతున్నాం మనం? ఏం బ్రతుకుతున్నాం? చెయ్యి అనాలి, అట్టంటే బాగోదు. ఎడ్వర్డ్ గారు అయితే అనేస్తాడు, చెయ్యి బతుకు అంటాడు. ఆయన అయితే నేను అంటాను వసద్దు, కానీ నాకు కూడా కొంచెం గౌరవం వచ్చేసింది. అమ్మ ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? ఎందుకు బ్రతుకుతున్నాం తెలుసా? ప్రధానము తరువాత ఆయన చెప్పెళ్ళాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నువ్వు నాతో ఉండడానికి. వచ్చేసరికి ఏ విచారంలో ఉంటావని భయం. ఏ విచారం అంటే ఏ విచారం తెలుసు మీకు? విచారం అంటే అబ్బాయి అమ్మాయితో కాదు, నువ్వు ఎవరిని నమ్మావో ఆయనతో లేకపోవటం. రెండోది, నిర్లక్ష్యంగా ఉంటావేమో. ఆయన ఎందుకు నిన్ను పరిశుద్ధపరిచి ప్రదానం చేసుకున్నాడో అలా నువ్వు ఉండవేమో అని ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఆశగా తిరిగి వస్తాడో ఆయన. కానీ మీకు మాత్రం ఏ ఆశ లేదు, అంతే కదా? మీకు మాత్రం ఏ ఆశ లేదు. ఇది సిగ్గుపడవలసిన సమయము ప్రియులారా. చదువుతున్నారు మీరు? ఆశ ఉందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ రాజుగారు. ఆశ ఉంటే ఎందుకు? నిజంగా ఇది ఆశ్చర్యంగా మనం ప్రార్థన కూడికి పెట్టామంటే ఒక రెవల్యూషన్ రావాలి మన లోపల, ఒక నిర్ణయం రావాలి. అలా రావట్లేదంటే మీ లోపల అపవాది వాత వేయబడిన మనస్సాక్షిని పెడుతున్నాడు అని అర్థం. ఎందుకంటే మాట మీ హృదయానికి తగలకుండా చేయటం అపవాది యొక్క పని, వాక్యం యొక్క పని. నీ లోపల తగిలి నిన్ను ఆయనకు అనుగుణంగా మార్చుకోవటం ఆయన యొక్క పని. అలా లేదు అంటే నువ్వు అపవాదికి సహకరిస్తున్నావు. వాక్యం వినకుండా నువ్వు చేంజెస్ అవ్వకుండా అపవాదికి సహకరిస్తున్నావు. కానీ దేవుడు పోరాడుతున్నాడు నిన్ను మంచి స్థాయిలో ఉంచడానికే, నిన్నొక స్థాయిలో ఉంచడానికే. ఆయన నా స్థలము సిద్ధపరిచి నేను వచ్చి నిన్ను తీసుకువెళ్ళి నాతో కూడా, ఇది ఎంత బాగుంది ఈ మాట, నాతో కూడా నువ్వు ఉండాలి అని ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తాడు అనేది నిజం. ఆయన వస్తాడనేది నిజం. ఈలోపు సంఘముగా పరిశుద్ధపడిన జనంగా ఆయన కొరకు నువ్వు నేను బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట చూసుకుని ముగించేద్దాం. మత్తయి సువార్త ఇంకా చాలా ఉంది చక్కగా వివరించడానికి, కానీ మీరు టైం అయిపోయింది మనకి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును కొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను నేను తాగను అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువ వేసే ముందు ఇది చెప్పేసి ముగించేస్తానమ్మా. యేసు ప్రభు వారు సిలువ వేసే ముందు ఇలా చెప్పాడు. మనం బలారాధన తీసుకుంటాం కదా, రొట్టె ఎత్తుకున్నాడు. ఇదిగో ఈ రొట్టె మీ కొరకు నేను ఇరవబడుతున్న నా శరీరం అన్నాడు. పక్కన పెట్టేశాడు. రక్తం తీశాడు, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు. ఇప్పుడు నేను తాగిన తర్వాత మరలా నేను ఇంకెప్పుడు తాగను. నా రాజ్యంలోనికి వచ్చిన తర్వాత మరలా నీతో కలిసి నేను తాగుతాను అని చెప్పాడు. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఆయన నేను మరలా తాగను అని చెప్పాడు, మీతో మరలా అప్పుడు దాకా తాగను అని చెప్పాడు? తాగనాల్సిన అవసరము లేదు అని కొంతమంది ఏమంటారో తెలుసా? ఇది ఆయన తర్వాత చనిపోతాడు కండి, తాగటానికి
సమయం ఎక్కడుంది? దీని తర్వాత ఆయన సిలువేసేస్తారు. మళ్ళీ శిష్యులతో కూర్చొని తాగే అవకాశము లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈరోజు తాగుతున్నాం కదా, మరలా ఎప్పుడు తాగుతాం? ఆయన రాజ్యంలో మనం అందరం కలిసి తాగుతాము అని చెప్పాడు. ఓకేనా? ఎందుకు ఈ విషయం చెప్పాడో చెప్పనా? ఎందుకు చెప్పాడు అంటే, యూదుల యొక్క ప్రధానం జరుగుతుంది కదా, ప్రధానంలో వాళ్ళిద్దరికీ ఇష్టమైంది అనుకో, వాళ్ళిద్దరికీ ఇష్టమైంది, అమ్మాయి అబ్బాయి నచ్చింది అనుకో, దానికి గుర్తుగా మనమైతే ఏం చేస్తాం? రింగ్ తగిలిస్తాం. రింగ్ తగిలించిన తర్వాత భోజనాలు చేస్తాం. అక్కడేం చేస్తారంటే రింగ్ తగిలిచ్చి ద్రాక్ష రసం తాగుతారు. ఏం తాగుతారు? ద్రాక్ష రసం తాగుతారు. మరలా 1 year తర్వాత వీళ్ళు కలుసుకుంటారుగా, అప్పుడు దాకా మళ్ళీ ద్రాక్ష రసాన్ని తాగరు. మరలా 1 year తర్వాత వీరి యొక్క పెళ్లి జరుగుద్ది. ఆ పెళ్లి రోజున ద్రాక్ష రస ఇందు చేసుకుంటారు. హల్లెలూయా! మీకు అర్థమైందా? అందుకే నేను మళ్ళీ ఇంకెప్పుడు తాగను, మరలా వచ్చినప్పుడు తాగుతాను. ఎందుకన్నాడు తెలుసా? మరలా ఎప్పుడు తాగుతాడు? అప్పుడేం జరుగుద్ది? వివాహము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వచనం, రెండు వచనాలు కూడా 19:7. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దముతో విస్తారమైన జనములు గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. ముందేం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? వివాహం. ఎప్పుడెప్పుడు ద్రాక్ష రసం తాగుతారు? ప్రధానంలో తాగుతారు. సిలువేసే ముందు తాగారు. మళ్ళీ ఎప్పుడు తాగుతా అని చెప్పాడు? రాజ్యంలో కలుసుకున్నప్పుడు. అప్పుడేం జరుగుద్ది? పెళ్లి జరుగుద్ది. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల వివాహము సమయమునందు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరో పాయింట్ సంఘమే, కానీ సిద్ధపరచుకున్నది అన్నది ఉందా లేదా? మీరే సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? మీరు చెప్పొద్దు, ప్రార్థన చేయడం ఇవన్నీ చెప్పొద్దు. ఒక్కటి చెప్పాను నేను. ఆయన కొరకు పని చేయటం. హల్లెలూయా! నువ్వు సిద్ధపరచుకోవటం. నేను సిద్ధపరచుకున్నా ఆయనతో వివాహానికి నేను సిద్ధపరచుకున్నా. నేను అవమానాలు పడ్డా, నేను కడుపు కాల్చుకున్నా, నేను తిట్లు తిన్నా, డబ్బులు లేకపోయినా తిరిగా, సిద్ధపరుచుకున్నా. చలిలో తిరిగా, ఎండలో తిరిగా, వానలో తిరిగా, చీకొట్టించుకున్నా, సిద్ధపరుచుకున్నా. ఆయనతో వివాహానికి సిద్ధపరుచుకున్నా. సేఫ్ గేమ్ ఆడకండి. సేఫ్ గేమ్ ఎప్పుడు కూడా దేవుడితో ఆడకూడదు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని పంపించాడు, ఆయన మనల్ని మరలా తీసుకెళ్తాడు. ఆయన ఇక్కడ పంపించినప్పుడు ఆయనకు ఎన్నిక లేని నిన్ను ఎన్నికగా చేయడానికి రక్తమును చిందించాడు. ఆయన బ్లడ్ ఇచ్చి పరిశుద్ధపరిచి ఈక్వల్ చేసుకున్నాడు. ఆయన దాన్ని ప్రధానం అన్నాడు. నువ్వు అంగీకరించిన రోజున ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పాడు, మరలా ఒక రోజు వస్తా, నీ కొరకు అన్నీ సిద్ధపరుస్తా. హల్లెలూయా! సిద్ధపరుస్తున్నాడు. అదిగో సిద్ధపరచడానికి ముందు వివాహం జరగబోతుంది. ఎవరికి? నీకు ఆయనకి వివాహం అనేది జరుగుతుంది. అది గ్రాండ్గా ఉంటుంది. దూతల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో నువ్వు చేసింది ఆయన చెప్తూ నీకు ఒక కిరీటం ఇచ్చి ఆయన పక్కన నిలబెట్టుకొని ఆయన మాట్లాడతాడు. పోగొట్టుకుంటావా? ద్రాక్షరసం మళ్ళీ ద్రాక్షరసం మళ్ళీ ఎప్పుడు? వివాహంలో. అప్పుడు వరకు నీకేం గుర్తుండాలి? ప్రధానము జరిగింది నాకు ఎవరి కొరకు?
ఆయన కొరకు సిద్ధప నేను రెడీగా ఉన్నాను అని చెప్పడానికి కొరింథీ రాసిన పత్రిక కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఇందాక చదివారా? కాదు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తన పాత్రను ఎత్తుకొని నా రక్తం వలనైనా కొత్త నిబంధన దీనిలోని త్రాగినప్పుడు ఆగండి, జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని తాగినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మీరేమనుకున్నారు చెప్పనా? మీరు చేసిన పాపాలు మీరు కాదు 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 మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇదిగో ప్రతి నెల బలారాధన తీసుకుంటున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకునేటప్పుడు ద్రాక్షరసం తీసుకొని ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నాకు ప్రదానము జరిగింది, నేను ప్రధానంలో ఉన్నవాడిని, నా 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 క్రీస్తు కొరకు, నా భర్త అయిన క్రీస్తు కొరకు నేను ఇంకా వెయిట్ చేస్తున్నా అని చెప్పడం కొరకు ప్రతి నెల ఏం తీసుకోవాలి? బలారాధనలో జ్ఞాపకము. అయ్యా ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏం ఒప్పుకోని పాస్టర్ గారు తెలియట్లే. అప్పుడు ఏదో ఒకటి చేసుంటావు, ఒప్పుకో. కాదు, ఇది నీకు మధ్యలో జ్ఞాపకము. ఎవరి కొరకు? ఆయన దగ్గర తాగేంత వరకు నీకు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. అరే ఇదే కదా జీవితం. సింపుల్గా ఇదే కదా జీవితం. ఓషియా గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలతో ముగించేలే. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, ఇదిగో నేను మీ ప్రధాన దాన్ని ఏమంటారు, మీ ప్రధానమును నిలుపుకొనినట్లు మీరు నా సొత్తగినట్లు నేను మిమ్మల్ని ప్రధానము చేసుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. ప్రదానం చేసుకున్నా అని చెప్పాడు. ఈ ప్రదానం చేసుకోవటము అంటే పరిశుద్ధపరచుకోవటం. దాన్ని హెబ్రీలో కాదేశు అన్నాడు. దాన్ని హెబ్రీలో ఏమన్నాడు? కాదేశు అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఎవరో తెలుసా? కాదేశ్ అంటే మామూలు విషయం కాదు. ప్రత్యేకపరచబడిన వారు అంటే అర్థం ఎక్కడే నాకు కావాలి, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. రేపటి నుంచి మైండ్ చేంజ్ అవ్వాలి మీద, నాకు తెలియదు. మరలా మీరు పొద్దున్నే పారా పలుగు తట్టా బుట్టా పట్టుకున్నారా, మీ ప్రధానాన్ని పక్కన పెట్టినట్టే. ఆయన చెప్తున్నాడు, మీకు ఆయనకి ప్రదానం జరిగింది. ఆయన ఒక స్టాండర్డ్ ఇచ్చాడు మీకు. పరిశుద్ధులు మీరెవరో పరిశుద్ధులు. ఎంత పరిశుద్ధులు? ఆయనతో సమానంగా ఏం చేశారని మీరేం చేయలే. మీరేది చేయలేరు. ఎవరు చేశారు? ఎలా చేశాడు? బ్లడ్తో చేశాడు. పాత నిబంధన గ్రంథంలో వస్తువుల పైన ఏం పోసాడు? కాదు, తైలాభిషేకం పోసాడు. అంటే అదేంటది? నూనె పోసాడు. కొత్త నిబంధనలో నీ పైన ఏం పోసాడు? రక్తం పోసాడు. దానికంటే విలువైంది. హల్లెలూయా. అరే నూనె పోసిన వస్తువుల్ని వాడితే కీళ్ళే ఇరిగిపోతే, రక్తం పోసి నిన్ను ఆయన స్థాయిలో ఉంచాడు ఆయన. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు అది జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా? జ్ఞాపకం చేసుకోకపోతే ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? మీరు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? అరే మీరు ఆయనతో ప్రదానం చేయబడిన వారు. మిమ్మల్ని ఇద్దరు ఉన్నారండి. ఒకడు దేవుడు, ఒక ఆయన దేవుడు. రెండో వాళ్ళు ఎవరు చెప్పనా? మన మధ్యలో వచ్చాడు ఇందాక, అపవాది. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు నా కుమారుడివే అంటాడు. అపవాది ఏమంటాడు తెలుసా? అబ్బో పొద్దున్న సీరియల్ చూసావు, నువ్వు అంత గొప్పోడువా? పొద్దున్నే సీరియల్ చూసావు నువ్వు, నిజమే కదా అని అనుకుంటావు. ఆ తర్వాత మీకు తలనొప్పి వస్తుంది. తలనొప్పి రంగానే మీకు ఏమనిపిస్తుంది? తలనొప్పి ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇటు పక్కన ఉన్నాడు, నువ్వు నీతిమంతుడివి కాదు, పొద్దున చూసావు కాబట్టి స్టార్ట్ అయింది అని అంటాడు. ఈడు చెప్పేది ఇంటా మీ బ్రెయిన్ దిగజారిపోద్ది. మీ బ్రెయిన్ ఏమైపోద్ది?
దిగజారిపోద్ది. కానీ ఆయన నేను ప్రధానమును చేసుకున్న నా రక్తం చేత ఆ స్టాండర్డ్ ఉంది. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకోమ్మా, జ్ఞాపకం చేసుకో. నువ్వు మామూలు కాదు, నువ్వు మామూలోడు కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రదానం చేసుకున్నా కదా, నేను వెళ్ళి నా పనిలో నీ కొరకు నేను నమ్మకంగా పనిచేస్తున్నా. ఎవరో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎక్కడ? రాజ్యంలో. నీ కొరకు ఏం సిద్ధపడుతున్నాడో తెలియదు, నీకు సర్ప్రైజ్ ఇస్తాకి. కానీ నువ్వు సర్ప్రైజ్ ఇస్తాకి నువ్వు సర్ప్రైజ్ ఏమి ఇస్తావు? ఆయన సర్ప్రైజ్ అవ్వడానికి ఇల్లు కడుతున్నాడు, బంగారం ఏదో ఒకటి చేస్తున్నాడు. దేవదూతలకు కూడా చెప్పుంటాడు, వస్తున్నాడు జోసఫ్ కింద ప్రదానం చేసుకున్నా, నా కొరకు ఏర్పాటు చేసుకున్నా, ఇదిగో నా కొరకు ఎదురు చూస్తూ, నా కొరకు ప్రకటిస్తూ పరిశుద్ధంగా ఉన్నాడు, వస్తున్నాడు. అవునా ప్రభువా, అవునా, దోతలు ఎదురు చూస్తా. అది గనక నేను నిలబెట్టుకుంటే నా ఎంట్రీ ఏరియాలా ఉంటుంది. నిలబెట్టుకోకపోతే నా ఎంట్రీ చెప్పరేంటండి, చెప్పరే, అది కూడా వేరేలా ఉంటుంది. మీరు సిగ్గుపడుతూ ఇంట్లోకి తప్పు చేసినప్పుడు వస్తారే, అట్లా వస్తారు. అట్లా రాకూడదు, మనం అలా రాకూడదు. మైండ్ చేంజ్ చేయండి, వాక్యానికి అనుగుణంగా ఉండండి. ఆయన రక్తాన్ని ఇచ్చి చెప్పాడు, ఇది మీ కొరకు నేను నా కొరకు మీ కొరకు నేను ఇస్తున్న నా రక్తము. అది ప్రధానం. ఆయన మరలా రాజ్యంలో కలుస్తా అని చెప్పాడు. వివాహ మహోత్సవంలో మళ్ళీ బలారాధన, అదే ద్రాక్షరసము తాగుతాడు. ఈ మధ్యలో ఏం చేయాలి మరి? ఆయన పని ఆయన చేస్తున్నాడు, మన పని మనం చేయాలి. ఆయన పని ఏంటో తెలుసా? నీ కొరకు అన్నీ అక్కడ సిద్ధపడు. మరి నీ పని ఏంటి? కాదేశ్. మీ పని ఏంటి? కాదేశ్. పరిశుద్ధత. ఏంటి పరిశుద్ధత? ప్రత్యేకించబరిచిన వారు అంటే అర్థం ఏంటి? ఆయన కొరకు వాడబడటం. అదొక్కటే పరిశుద్ధత అంటే. ఆయన కొరకు ఆయనలా వాడబడటం. హల్లెలూయా. ఆయన కొరకు వాడబడటం. ఎంతమంది రేపటి నుంచి వాడబడతారో చూద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీరు ఎవరి చేతుల కింద ఉన్నారో తెలుసా? క్రీస్తు రక్తపు చేతుల కింద మీరు ఉన్నారు. మీ విలువ మిమ్మల్ని బట్టి కాదు, పైనున్న చేతిని బట్టి. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. కళ్యాణ్ అన్న వచ్చి విన్న వాక్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. నేను దేవునిస్తాను. దయచేసి ఎవరికి వారు మోకరించినట్లయితే, వీలున్నవారు మోకరించినట్లయితే మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు మా గొప్ప దేవ యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా, ఇదిగో తండ్రి, ఆశ్చర్య రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీవు మా పట్ల చేసినటువంటి పరిశుద్ధమైన కార్యాలు, మా కొరకు నువ్వు చిందించినటువంటి యొక్క పరిశుద్ధమైన రక్తం యొక్క విలువను, మా కొరకు నువ్వు చేయబడుతున్న సిద్ధపరచబోతున్నటువంటి నా ప్రభువా ప్రతి విధమైన పరిస్థితులను గుండా అయ్యా, మా కొరకు నువ్వు మరలా తిరిగి రానటువంటి అయ్యా అనేక విషయాలతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మేమైతే మాకు మేముగా పరిశుద్ధంగా జీవించలేమని అయ్యా, నీవే నరరూపిగా మనిషి రూపాన్ని ధరించుకొని అయా పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విడిచి పాపలోకమునకు వచ్చి అయా పాపముతోనూ అపవిత్రతోనూ మలినమైనటువంటి జీవితంతో మమ్మల్ని ప్రభువా అయా మేము నశించిపోవచ్చుండగా నీ పరిశుద్ధ రక్తం ఇచ్చిన ప్రభువా అయా నీ పోలిక చొప్పున నీ స్వరములోకి మమ్మల్ని మార్చిన దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, నీకు ప్రదానం చేయబడి ఉన్నామని అయా, నీ రక్తంతో కడగబడి ఉన్నామని అయా, నీ కొరకు ప్రభువా మమ్మల్ని మేము పవిత్రపరచుకోవాలని ఈరోజు మాతో మాట్లాడేవి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడిన దేవా, ఈ వాక్యము ఇదిగో ప్రభా మా హృదయాల్లో నూరంతరగా ఫలింపచేయమని వేడుకొనిచున్నాము. ఆయా వాక్యము మాలో పని చేయడానికి మీరు సహాయం దయచేయండి. అయా, ఇంతవరకు నా ప్రభువా అయా మేము ఇదిగో నా తండ్రి వాక్యం వినుచు అయా నీకు సిద్ధపాటు లేకున్నామేమో,
ఈ రాత్రి నా ప్రభు మా హృదయాన్ని వైపు తిప్పుకోవడానికి మీరు సహాయం చేయండి. అయ్యా మేము ఎందుకు నీకు ప్రదానం చేయబడ్డాము, ఎందుకు కొరకు నా ప్రభు మేము రక్షింపబడ్డాము ఈరోజు అయ్యా మాతో తేటగా మీరు మాట్లాడారు అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి సూటిగా మీరు మాట్లాడారు నా ప్రభా. అయ్యా వివరంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ లోకంలో ప్రభు అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మా ఆశల కొరకు, కుటుంబాల కొరకు, బంధువుల కొరకు మేము జీవించామేమో అయ్యా. ఇదిగో తండ్రి రేపటి దినము కాదు ప్రభా, ఈ క్షణం నుండి నీ కొరకు ప్రభా మేము జీవించాలని ఒక తీర్మానం తీసుకొని సహాయం చేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి మాతో వాగ్దానం చేసావు అయ్యా, ఇదిగో నా ప్రభు నువ్వు నెరవేర్చువాడు అని నా ప్రభు అయ్యా. ఇదిగో నా తండ్రి నీ కొరకు నిలబడే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి అయ్యా నా ప్రభు ప్రదానము చేయబడ్డామని అయ్యా ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకున్న ప్రభు నీ కొరకు జీవించే కృప దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి నీ వాడు పాత్రలై మేము ఉండడానికి మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచారు గనక అయ్యా మేమును పరిశుద్ధులై ఉండడానికి మీరు సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రి ఇది మా వలన కాదు, నీ వలన మాత్రమే, నీ కృప వలన మాత్రమే. నీ కృప మా మీద విస్తారముగా కుమ్మరించమని అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు వాక్యము ద్వారా మమ్మల్ని కడిగిన దేవా నీ కృపలో భద్రపరచండి. నీ రాకడ వరకు నా ప్రభు నీ రెక్కల చాటున బలిష్టమైన నీ చేతుల కింద అయా నీ రక్తపు చేతుల కింద మమ్మల్ని భద్రపరిచి దేవా ఇదిగో నా తండ్రి మమ్మల్ని రక్షించిన దేవా అయా వివాహ మహోత్సవం వరకు కూడా నా ప్రభు మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు కాపాడమని, నీ పని కొరకు బహుబలంగా వాడబడటానికి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించమని ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన బ్రదర్కి వందనాలు. చివరికి దీవెనిచ్చి నేను పంపించేస్తాను. అలాగే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఒక 2-3 విషయాలు ఇలా మాట్లాడుతూ నేను దీవెనిస్తాను. మన పరిస్థితులు దేవుడికి తెలుసు. కొంతమందికి కుటుంబాన్ని నడిపించడం కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కష్టంగా ఉంటుంది, కొంతమందికి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సమస్య, తల్లిదండ్రుల మధ్యన సమస్య, అత్త కోళ్ళ మధ్యన సమస్య, అన్నదమ్ముల మధ్య సమస్య. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మనం కట్టలేని భారాలు చాలా ఉండిపోతాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మనము సతమతం అవుతాం. కొంతమందికి భవిష్యత్తు మీద భారం ఉంటుంది, పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది, ముందు ముందు నేను ఎలా నా కుటుంబానికి నేను ఆధారంగా ఉండాలి అని. కొంతమందికి చుట్టూ ఉన్న మనుషులను బట్టి సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కోవటంతోనే జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యము సరిగ్గా లేక నేను ఎప్పటికీ సరవుతాను, నేను సరైతే దేవుని కొరకు వాడబడతాను అని అనుకుంటారు. మీ సమస్య ఏదైనా కానీ ప్రతిదీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆయన ఉన్నవాడు, ఆయన నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఆయన ఉన్నాడు, ఆయన మరణించాడు, ఆయన నా సొంత రక్షకుడు అని నువ్వు నమ్మావు. ఆ తర్వాత మన సమస్యలకు పరిష్కారంగా మనమే ప్రయత్నించటం ఆయన అవమానపరచడంతో సమానం. కాబట్టి మీరు మొదటిగా ఈ రాత్రి మీరు విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితం ఎలా గడవాలో ఆలోచించొద్దు. మీ కుటుంబం గురించి కాదు, మీ ఆరోగ్యం గురించి కాదు, దేవుని కొరకు నేను వాడబడాలి అనే నిర్ణయం తీసుకోండి. చుట్టూ ఉన్న మీ పరిస్థితులను ఆయనే సరి చేయబోతున్నాడు. యేసు నామంలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు సరి చేయబడును గాక, ఆర్థికమైన ఇబ్బందులు సరి చేయబడును గాక, కుటుంబ సమస్యలు సరి చేయబడును గాక. ఇదిగో మానసిక బాధతో బాధపడుతున్న ప్రతి హృదయము సరి చేయబడును గాక, వివాహ విషయంలో సరి చేయబడును గాక, ఇదిగో పిల్లల విషయంలో సరి చేయబడును గాక. ఇదిగో మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా నీ కొరకు నేను వాడబడతా, నేను ప్రదానము చేయబడ్డాను, నీ రక్తము చేత నీ స్థాయిలో నిలబెట్టావు, పరిశుద్ధుగా జీవించమని చెప్పావు, అంటే ప్రధానత్వంలో ఉన్నావు. ప్రభు నా కొరకు నువ్వు అన్నీ సిద్ధపరుస్తున్నావు, నీ కొరకు నేను సిద్ధపడి ఉంటాను, నీ కొరకే ఈ భూమి మీద జీవించినంతకాలం జీవిస్తాను అని మీరు నోటితో చెప్పండి. మీ పరిస్థితులను దేవుడు సరి చేయబోతున్నాడు. అలాగే ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో యేసుని దేవునిగా అంగీకరించండి. ఆయన మీ కొరకు మరణించాడు, ఆయన రక్తం కార్చాడు. ప్రభు నువ్వు నాకు కావాలి అని ఒక మాట మీకు అనిపిస్తే మీ లోపలికి దేవుని ఆత్మ వస్తుంది. దేవుడు నీ లోపల నుంచి పని చేయటం ప్రారంభిస్తాడు.
అలాంటి నిర్ణయము ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గనక ఇప్పుడే మీరు తీసుకోండి. రక్షించబడిన వారు ఆయన పని కొరకు అప్పగించుకోండి. రక్షించబడని వారు ఆయన రక్షణ కొరకు అప్పగించుకోండి. కొడుకుని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని యేసు నామంలో దీవించుబడును గాక. వారు హెచ్చించిన ప్రతిదీ తిరిగి రెండింతలుగా తిరిగి వచ్చును గాక. కూడి ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడును గాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును, సంఘానికి, సకల పరిశుద్ధులకి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరగా లేట్ ఏం చేయకుండా భోంచేసి ఎటోళ్ళం అటు వెళ్ళిపోదాము. త్వరగా ముగించుకుందాం.